చెప్పాలి బాబాయ్, ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి. నీ అంచనా ప్రకారం ఇక్కడ వైసీపీయా కూటమా ఏంటి పని? నా అంచనా అయితే ప్రస్తుతానికి అభివృద్ధి పథకాలు అయితే ఎక్కువ బాగా చేశారు, అన్నీ నెరవేర్చారు కాబట్టి వైఎస్ఆర్ వద్దని నా అంచనా ప్రకారం చెప్తున్నాను. ఏది చేసినా అమ్మఒడి అనే కానీ ఏది వసతి దీవెనే కానీ రైతు భరోసా కానీ అన్ని పథకాలు బాగానే వేశారు. సున్నా వడ్డీ అని ఆయన వేసిన పథకాలన్నీ 90% సక్సెస్ 99% సక్సెస్ అయినాయి కాబట్టి ప్రజల్లో కూడా ఇది ముసలి వాళ్ళకు ఉంది ఏంటి పెన్షన్లు ఇచ్చారు, పెన్షన్ కానికి ఇచ్చాడు, పెన్షన్ కూడా తెల్లారి ఇస్తున్న వాళ్ళ మనసులో కూడా ఇదే నా లెక్క. నా అంచనా ప్రకారం అయితే వైఎస్ఆర్ నెగ్గిద్దాం, కొడిసేస్తున్నాను కానీ నెగ్గుతారు అనుకుంది. ఎందుకు కొడిసొచ్చినారని అనుకుంటున్నాం అంటే రీజన్? నా అంచనా అంటే ఇప్పుడు జగన్ గారిని చూసే కదా ఎవరైనా వేసేది ఓటు. ఆయన సంక్షేమ పథకం అన్నీ కూడా 100% అమలు చేశారు కాబట్టి ఆయనదే నేను అనుకుంటాం. నాకు చెప్పండి అన్న, మరి ఈసారి ఎలక్షన్స్లో వైసీపీయా టీడీపీయా ఏది ఉంటుంది? ఇక్కడ మీకు జనసేన కూడా ఉంది, కూటమి ఎలా ఉంటుంది? ఈసారి తప్పనిసరిగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకనంటే వైసీపీ ఎందుకు అనుకుంటుంది అంటే చాలా పథకాలు జనానికి అందుబాటులో తెచ్చే ప్రతి పథకం అనేది నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వీస్ చేస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ రకమైన సర్వీసులు ఎప్పుడు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట చెప్పారంటే అది తప్పనిసరిగా ఆయన ప్రతి పథకాన్ని కూడా ఆయన ఇచ్చిన ప్రతి మాటని కూడా 100% ఫుల్ఫిల్ చేశారు. మరి గత ప్రభుత్వంలో నాయకులు ఎవరో కూడా అలా ఉత్తి మాటలు చెప్పారు కానీ అదేది అమల్లో జరపలేదు. తాడేపల్లి కూడా ఎవరు గెలిచారు మరి? కొట్టి సత్యనారాయణ లేదంటే శ్రీనివాస? కంపల్సరిగా కొట్టి సత్యనారాయణ గారే గెలుస్తారు, ఆయనే మేము గెలిపించుకుంటాం. లాస్ట్ టైం 16,700 మెజారిటీ వచ్చింది, ఈసారి అది 20,000కి పైగా వెళ్తుందని అనుకుంటున్నాం. కొట్టి సత్యనారాయణ గారికి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నాం? రీజన్ ఏంటి? కొట్టి సత్యనారాయణ గారు అంటే ఆయన ఒక విజనరీ లీడర్. ఆయన ఒక మాట అన్నా అంటే అది కంపల్సరీగా నెరవేరుస్తాడు. డెవలప్మెంట్ చేయాలంటే ఇవాళ మన కొట్టి సత్యనారాయణ గారు తాడేపల్లిగూడలో ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే కొట్టి సత్యనారాయణ వల్ల జరిగింది. అది ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది మరి? ఆయన చేశాడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా చాలా బాగుంది, బాగా చేశారండి. ఆయన పేరునా? గోపీకృష్ణ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. చెప్పాలన్నా, మరి ఈసారి ఎలక్షన్స్లో మీ అంచనా ప్రకారం వైసీపీయా లేదా కూటమా ఏది గెలిచి వస్తుందని మా గట్టి నమ్మకం అండి. ఎందుకనంటే వైసీపీ ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకంటే ఆయన చేసిన పథకాలు ఇప్పుడు రైతు వారీగా వచ్చేటప్పటికంటే 9 గంటల కరెంటు పగలివ్వటం చాలా మేలుగా ఉందండి మాకు రైతుకి. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇస్తున్నారు. రెండోది మళ్ళీ మాకు ఇప్పుడు ఏదన్నా పంట నష్టపరిహారం వచ్చినప్పుడు వెంటనే ఆయన నష్టపరిహారం ఇవ్వగలుగుతున్నారండి మాకు. ఈయన వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్ పెట్టడం వల్ల అండి ధాన్యం రేటు పెరిగిందండి. ఇది వరకు పచ్చిదానం ఇప్పుడు మేము కొట్టుబుట్టంతో పచ్చిదానం అనేది అది ఎలా అంటే ఇది వరకు 1000 రూపాయలు మించి ఉండేది కదండి. ఈ ఐకేపీ ఈయన కొనడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి పోటీగా కొనాలని చెప్పేసి గవర్నమెంట్కి పోటీగా కొనాలని వాళ్ళు కూడా హెచ్చుగా పెట్టి కొనేవారండి, కొంటున్నారండి. ఇప్పుడు రేటు పెరిగిందండి మనకి. ఇక్కడ మరి ఈసారి మరి కొట్టి సత్యనారాయణ శ్రీనివాస ఎవరు గెలుస్తారంట? ఇక్కడైతే కొట్టి సత్యనారాయణ వస్తారండి, అది కంపల్సరీ అండి. అది ఎందుకంటే అండి ఇప్పుడు రైతులకి ఒక బ్రిడ్జ్ చేయాలన్నా సరే అండి, ఒక రోడ్డు ఇప్పుడు ఒక కాలువ దాటాలంటే బ్రిడ్జ్ చేయాలంటే ఇప్పుడు మేము 2004లో ఆయన వచ్చినప్పుడు చేసేయండి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా రైతులకి ఏదైనా సరే కావాలంటే అందుబాటులో వ్యవసాయం సంబంధించింది ఏదైనా చేస్తున్నారండి. చెప్పాలన్న, మరి ఈసారి ఎలక్షన్స్ 2024 ఎలా ఉండబోతుంది? మరి వైసీపీయా కూటమా? వైసీపీకి. ఎందుకనంటే వైసీపీ జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా బాగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కూడా బాగా పాదుకొని ఆయన చేసిన కార్యక్రమాలను బట్టి జగన్ గారు బాగా వస్తుందని మేము అనుకుంటున్నాం. మరి ఎందుకు కూటమి కాదనుకుంటున్నాం? 2014 అన్న చూసాం కదన్న, కూటమితో వచ్చారన్న కూడా హామీలు అని చెప్పన్నారు, అదన్నారు ఏదన్నా ఏమీ చేయలేదన్న. ఇక్కడ మరి మీ తాడేపల్లి కూడా ఎవరు గెలిచారు మరి? ఇప్పుడు కొట్టి సత్యనారాయణ గారు గెలుస్తారనుకుంటున్నాం. ఎందుకనంటే కొట్టి సత్యనారాయణ ఇది వరకు కూడా ఆయన చేసిన సంక్షేమ పథకాలు కూడా చాలా బాగున్నాయి అన్న. ఇప్పుడు మా వీరంపాలెం విలేజ్ తీసుకుంటానా జలపతి హై స్కూల్ కానీ గతంలో ఇది వరకు ఎరగాల మీద వంతెన కానన్నా, ఇప్పుడు సపరేషన్ కానన్నా, సిమెంట్ రోడ్లు కానన్నా మొత్తం చాలా బాగా చేశారన్న. ఈయన వచ్చినారు చేశారన్న, ఈయన పథకంలో చాలా చేశారన్న. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా కూడా మళ్ళీ బ్రిడ్జి మన పడిపోతే దానికి శంకుస్థాపన కూడా చేశారన్న. ఇక్కడ నుంచి చార్జింపూడి రోడ్డు వేస్తారని చెప్పేసి మళ్ళీ చెప్పారన్న. సంక్షేమ పథకం బాగున్నాయి అన్న, బాగా చేస్తారన్న. నీ అంచనా మరి ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? నీ ఓటు ఎవరికి? జగన్ గెలుతాడండి. ఎందుకండి జగన్ బాగా చేయబట్టండి, లేబర్కైనా రైతుకైనా మొత్తం అన్నింటికి బాగా చేశాడు కాబట్టి గెలుతాడు అన్న. గెలుతాడు. ఇప్పుడు మన టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు ఏటా 20,000 వేస్తాం అంటున్నారు రైతులకు. మరి జరగదండి, వేయలేరండి. అది ఈయన వల్ల సాధ్యం, అది వాళ్ళ వల్ల జరగదండి.
వాళ్ళు ఎన్ని చెప్పినా నమ్మరండి. మరి ఇక్కడ మీ తాడేపల్లి కూడా ఎవరు కోటి సత్యనారాయణ గారు అన్నాడంటే ఏదైనా సరే అయిపోవాలి. బిజీ అయినా ఏదైనా సరే మాట ఇస్తే మాట ప్రకారంగా మొత్తం అన్ని పూర్తి చేసి చెప్తాడు. మరి కూటమి నుంచి ఇప్పుడు జనసేన అభ్యర్థి ఉన్నాడు బొలిశెట్టి శ్రీనివాస్, మరి ఆయన పరిస్థితి జరగదండి.